డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుందని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేటలో ఈగల్ టీం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా దండి మార్చ్ 2 కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం నాయుడుపేటకు చేరుకున్న సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు, ఎస్ఐలు ఆదిలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై వారికి స్వాగతం పలికారు. ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. అంటాం కదా, సింపుల్గా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ఇలాంటి విపరీతమైన పరిస్థితులు ఫేస్ చేయాలి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుందని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేటలో ఈగల్ టీం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా దండి మార్చ్ 2 కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం నాయుడుపేటకు చేరుకున్న సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు, ఎస్ఐలు ఆదిలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై వారికి స్వాగతం పలికారు. ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో యువతని, విద్యార్థుల్ని చైతన్యవంతులను చేసి ఈ డ్రగ్ మహమ్మారి నుంచి వాళ్ళని కాపాడాలి, వాళ్ళని చైతన్యవంతులను చేసి దాని బారిన ఎవరూ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని మేల్కొల్పాలనే ఉద్దేశంతో దండి 2.0 విజయ్ కలాం నాయకత్వంలో ఒక టీం ఇక్కడి నుంచి తిరుపతి నుంచి బయలుదేరి విశాఖపట్నానికి 17 రోజుల పాటు ఈ నడి ఎండాకాలంలో సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ మధ్యలో కలిసేటువంటి అన్ని జిల్లాలలో, ప్రధానమైన నగరాల్లో, పట్టణాల్లో విద్యార్థుల్ని, యువతని కలిసి వాళ్ళందరినీ చైతన్యం చేయటం, వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, దీనివల్ల జరిగేటువంటి నష్టాలు, దానివల్ల జీవితాలు ఎలా కోల్పోతారు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి, దానివల్ల ఎన్ని రకాల నేరాలు పెరుగుతాయి, ఇలాంటి వాటిని చైతన్యం చేయటం కోసం, వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం, దానివల్ల అలా చేయటం వల్ల విద్యార్థి యువత ఎక్కువ మంది రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. ముందు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాల్గొంటారు. ఈ అబ్దుల్ కలాం గారి విజన్ ఏదైతే అభివృద్ధి చెందిన భారతం నిర్మాణం చేయాలంటే యువత అనేది ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించాలనే ఉద్దేశంతో, అందరినీ చైతన్యం చేయాలనేటువంటి సదుద్దేశంతో యువత ఒక మంచి పట్టుదలతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇంత ప్రోగ్రాం చేయడం చాలా అభినందించాల్సిన విషయం. దాంట్లో భాగంగా తిరుపతిలో బయలుదేరినటువంటి ఈ దండి 2.0 యాత్ర ఈరోజు నాయుడుపేటకు వచ్చింది. నాయుడుపేటలో ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిశారు. ఈ తర్వాత రేపు ఉదయం బయలుదేరి గూడూరు ఆదిశంకర కాలేజీలో ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులతో రేపు ఉదయం ముఖాముఖి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఈ రకంగా అన్ని నగరాలు, పట్టణాలు, దారిలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్ని అందరినీ కలిసి వాళ్ళందరినీ చైతన్యం చేయటం, దీని పట్ల అవగాహన కలిగించడం, దీనివల్ల జరిగే నష్టాలని అందరికీ మాస్ అవుట్ రీచ్ అనేటువంటి మంచి ప్రోగ్రామ్ ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు ఎలాంటి మత్తు పదార్థాలకి లోను కాకుండా, బానిస కాకుండా, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కన్న అభివృద్ధి భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో దానికి కావలసినటువంటి యువశక్తిని తయారు చేస్తూ, ఈ యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ, మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ, భావి భారత పౌరుల్ని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారు దేశ ప్రజల్లో ఏ విధంగానైతే స్వాతంత్ర కాంక్షను రగిలించాలనే సదుద్దేశంతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు 240 మైళ్ళు పాదయాత్ర చేస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారో, ఆ మహనీయుని యొక్క స్ఫూర్తితో నేడు దండి మార్చ్ 2.0 అనే పేరుతో ఈ దేశ యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఈ దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ ని మేము ప్రారంభించడం జరిగింది. నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ గారు పెద్దలు వెంకటేశ్వర ఐఏఎస్ గారు మరియు డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఈ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఈ రోజు ఈ నాయుడుపేట గ్రామానికి 2వ రోజుగా చేరుకోవడం జరిగింది. దయచేసి మీడియా పెద్దలు,
ప్రతినిధులందరూ కూడా ఇది ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన విషయం కాదు. దేశభక్తితో యువతలో స్ఫూర్తిని నింపాలనే కార్యక్రమంగానే దీన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి మీ సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ఎక్కువ మందికి చేరవేయాలిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాం. దీనికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి ముఖ్యంగా ఈగల్ టీం ఐజీ గారు ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.